ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతూ ఆదరింపబడుతున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని మాట మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. అది ఎంత ధైర్యాన్ని మనకిస్తుంది అని అంటే, ఇంకా మన జీవితంలో మనం ఆశలు కోల్పోయినప్పుడు నాకు ఇంకా ఒక గొప్ప భవిష్యత్తు ఉంది అని దేవుడు మనకు గుర్తు చేసేంతగా మనల్ని బలపరుస్తూ ఉంది. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. మనల్ని ఆయన ఎందుకోసం పెంచాడు అని అంటే, మనుషులతో సహవాసానికి కాదు, కానీ యేసయ్యతో సహవాసం చేయడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. పిలిచి ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఏ మనిషి కూడా గొప్పవారితో సహవాసం చేయడమే చాలా ఎక్కువై ఉంటుంది. అంటే బీద స్థితిలో ఉన్న వారితో సహవాసం చేయడానికి ఏ గొప్పవారు కూడా ఇష్టపడరు. కానీ ఈరోజు నువ్వు నేను సహవాసం చేస్తుంది గొప్పవారి కంటే గొప్పవారితో, రాజుల కంటే రాజుతో, ప్రభువుల కంటే ప్రభువుతో, సమస్త అధికారుల్ని తన అరచేతిలోనికి తీసుకుని గల సర్వశక్తి కలిగిన జీవము కలిగిన దేవుడు ఈరోజు నీతో సహవాసం చేయడానికి సమీపంగా ఉన్నాడు. ఆ సహవాసానికి పరలోకమందున్న మన తండ్రి మనల్ని పిలుచుకొని ఉన్నాడు. పిలుచుకొని ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ, ఆయన మనల్ని గట్టిగా పట్టుకున్నప్పటికీ, ఆయన చేతిలో నుండి మనం బలంగా విడిపించుకొని ఇంక క్షయమైన వాటి కోసం పరిగెత్తినప్పటికీ, ఆయన విషయంలో కొన్నిసార్లు అపనమ్మకం మనం చూపించినప్పటికీ కూడా దేవుడు మాత్రము ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు అని అనుకొని వదిలిపెట్టే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. కానీ నా బిడ్డ ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది అని దేవుడు నాతో సహవాసం చేస్తుంది, నా కుమారునితో సహవాసం చేస్తుంది అని దేవుడు నీ కోసం కనిపెట్టుకొనగల నమ్మకమైన దేవుడు, నీ పక్షమున ఉన్న దేవుడై ఉన్నాడు. చాలా చక్కటి దేవుడు అండి మన దేవుడు. ఎంత చక్కటి వాడు అని అంటే, చూడండి, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవారు కూడా బీద స్థితిలో ఉన్నవారితో కూడా స్నేహం చేయరు. కానీ గొప్పవారిని తమ చేతిలోనే తీసుకొనగలిగిన దేవుడు ఈరోజు నీతో నాతో స్నేహం చేస్తున్నాడు అని అంటే అది మామూలు విషయం కాదు. అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నందుకు, అంత గొప్ప దేవునితో నువ్వు స్నేహం చేస్తున్నందుకు నమ్మదగిన దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు అంత మాత్రం భయపడకూడదు. ఎంతోమందికి లేని రక్షణ, ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం నీకుంది. కాబట్టి ప్రతిదినము ఆయన మేళ్ళని స్మరిస్తూ నీ జీవితకాలం అంతా నువ్వు ఆయన మేళ్ళని తలుచుకుంటూ నువ్వు ప్రయాణం కొనసాగిస్తే నీ ప్రతి శ్రమ అనేది అవి శ్రమలుగా అనిపించవు. ఇంత గొప్ప అనుభవంలోనికి మీరు వెళ్తారు. ప్రభువుని మిమ్మల్ని ఆ అనుభవంలోనూ ఆ మార్గంలోనూ నడిపించుగా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి దేవుడవు తండ్రి. మేము కొన్నిసార్లు నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ, అలాంటి స్వభావం మాలో ఉండి మీ సహవాసాన్ని మాని క్షయమైన వాటి కోసము, మేము భ్రమపడిన వాటి కోసం పరిగెత్తినప్పటికీ కూడా ఈరోజు తండ్రి మీరు మా పట్ల నమ్మదగిన వారిగా ఉండి తండ్రి, మీ సహవాసం మాతో ఎల్లప్పుడూ ఉండుటకు తండ్రి మమ్మల్ని నీ చేతితో పట్టుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే మనుషులతో సహవాసం చేసి చివరికి తండ్రి అయా నా దేవ, వారి యొక్క ప్రేమలో, వారి యొక్క స్నేహంలో, వారి యొక్క బంధంలో ఏమీ లేదు, మొదటి ప్రేమ లేదు అని తండ్రి ఎంతమంది అయితే అలసిపోయారు, ఎంతమంది అయితే దుఃఖముతో ఉంటున్నారో, ఎంతమంది అయితే బాధతో ఉంటున్నారో, వారందరికీ నీ సహవాసము ప్రేమతో కూడినది, అది శాశ్వతమైనదని గుర్తు చేసి మీరు రుచి చూపించమని మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నమ్మి విశ్వసించి ప్రతి జీవితంలోనే ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.